హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను వట్టి చేపల కర్రీ అంటే నేతలు అన్నమాట. వీటిని నేతలు అంటారు. సో, వీటితో కర్రీ అయితే చేద్దామని అనుకుంటున్నాను. వీటిని మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మేమైతే వట్టి చేపలు, నేతలు అంటామన్నమాట. ముందుగా మనం ఇలా వేయించుకోవాలన్నమాట చేపలని. ఇలా వేయించుకోవడం వల్ల మనకి పచ్చదనం అనేది పోతుందన్నమాట. కొంచెం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో, ఇలా మంచిగా వేయించుకోవాలన్నమాట. గోల్డ్ కలర్ వచ్చేలా వేయించుకోవాలి. ఇలా ఇలా గోల్డ్ కలర్ వస్తుందన్నమాట. ఇలా వేయించుకొని వీటిని మనం వాటర్‌లో వేసుకోవాలన్నమాట. ఎందుకు వాటర్‌లో వేసుకోవాలంటే అందులో చిన్న చిన్న ఇసుక రేణువులు ఉంటాయి కదా చిన్నగా, అవి పోతాయన్నమాట. అందుకే వేసుకోవాలి. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి అందులో. ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట వాటిని. గోల్డ్ కలర్ వచ్చేలా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట అందులో. నెక్స్ట్ అందులో కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి. నెక్స్ట్ కాస్త చిటికెడు పసుపు వేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలండి. మంచిగా అది ఫ్రై అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలన్నమాట. మీకు చేపలంటే ఇష్టము అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో ఎస్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలండి మంచిగా. నెక్స్ట్ మనం సన్నగా తురుముకున్న టమాటాలని అందులో వేసి బాగా కలుపుకోవాలండి. ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుందన్నమాట కర్రీ. చాలామందికి వట్టి చేపలు అంటే అసలు నచ్చదనమాట. కానీ ఆంధ్ర సైడ్ చాలా మంచిగా తింటారనమాట. వాళ్ళకి ఇష్టంతో తింటారు. అటు సైడ్ తెలంగాణలో తక్కువనే తింటారనేసి నా ఒపీనియన్ అనమాట. సో, మీరేమంటారు? అది నిజమే అంటారా? మా వాళ్ళకి చేపలు అంటే చాలా ఇష్టం అనమాట. వట్టి చేపలు అంటే కూడా చాలా ఇష్టము. ఇందులో నెక్స్ట్ చిల్లీ పౌడర్ వేసుకోవాలన్నమాట. మేమైతే ఎక్కువ కారం తింటాం కాబట్టి చిల్లీ పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకుంటాం. మీరు తగినంత మీరు ఎంత వేసుకుంటారో అంత వేసుకోండి. నెక్స్ట్ మనం చింతపండు నానబెట్టుకోవాలన్నమాట. కొంచెం చింతపండు దానికి సరిపడా నానబెట్టుకోండి. నేను ఒక 2 రెమ్మలంతా నానబెట్టుకొని ఇందులో రసం చేసి అందులో వేసానన్నమాట. ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం తక్కువనే వేసుకోండి. ఎక్కువ వేస్తే టేస్ట్ అంత మంచిగా అనిపించదన్నమాట. అందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దన్నమాట. ఎందుకంటే ఉప్పుతో పాటు ఎండబెడతారనమాట చేపలని. అందుకే కొంచెము సాల్ట్ చూసి వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దన్నమాట. లేదంటే ఉప్పు అవుతుంది కర్రీ. సో, నెక్స్ట్ మనం కడిగిన చేపలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా వేసుకొని ఇంకా కలిపేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనము ఇందులో పచ్చి చేపలైతే అప్పుడే వేసేసి కలిపేసి దింపేసాం కదా, ఇవైతే కొంచెం ఉడకాలన్నమాట. ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా చేపలు మంచిగా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపేయండి. సో, ఇంకా ఇది ఉడికిన తర్వాత కొంచెం దగ్గరికి అవుతుందన్నమాట. దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. చూడండి, చేపల కర్రీ ఇదే అనమాట. మీకు కానీ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.